ప్రవాస భారతీయులు అమెరికాలో ట్రంప్ పరిపాలన మొదలైన దగ్గర నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా అనేక ప్రధానంగా చూసినట్లయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద టార్గెట్ చేయడం, అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందులో క్రిమినల్ హిస్టరీ ఉండవాలని అరెస్ట్ చేయడం, ప్రధానంగా పంపించేటప్పుడు ఆయా కంట్రీస్కి యుద్ధ విమానాల్లో తరలించడం అనేది ఒకవైపు చూస్తున్నట్లయితే అటు ఇండియాలో కానీ ఇటు యావత్ ప్రపంచం అన్ని దేశాలు కూడా ఒక విధంగా కుదిపేస్తుందని చెప్పవచ్చు. సో ఈ క్రమంలో ఇటు స్టూడెంట్స్ నుంచి అటు ఉద్యోగస్తుల వరకు, H1 నుంచి గ్రీన్ కార్డ్ వరకు ఇలా వేరియస్ సిచ్యువేషన్స్లో ఉండే వాళ్ళ పరిస్థితి వాస్తవంగా ఇక్కడ అమెరికాలో ఎలా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు, వారి మాటలో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు, అందులో ప్రధానంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కానీ ముఖ్యంగా చూసినట్లయితే బర్త్ సిటిజన్షిప్ ఆల్రెడీ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ వీటి మీద ఎలా అనిపిస్తుంది? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. నా పేరు రవికామరాజు. సో నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. సో మనం ట్రంప్ గారు కొత్త కొత్త నిర్ణయాలన్నీ తీసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అందరినీ ఇక్కడి నుంచి వైదొలిగించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఒక రకంగా మంచిదే, కానీ అట్ ద సేమ్ టైం దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళందరూ కూడా మామూలుగా మెక్సికో దేశాల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకెవరు మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దాంతో మరి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ఎంతమందిని అని చెప్పి ఆయన ప్లేన్లు ఎక్కించి పంపించేయగలడు అనేది కూడా, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఆల్రెడీ హియర్. సో ఎంతమందిని నిజంగా ప్రాక్టికల్గా చేయగలడా అది. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన గోడ కడతా అన్నాడు మెక్సికో బార్డర్కి అమెరికా బార్డర్కి మధ్యలో. సో ఆ విషయం గురించి మళ్ళీ ఈసారి అయితే మాట్లాడలేదు. లాస్ట్ టైం కూడా దట్ వాజ్ వెరీ ఇంప్రాక్టికల్ అని అందరికీ అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా ముఖ్యం కాబట్టి దేశానికి. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేటప్పుడు చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు. సో వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడడం కూడా ముఖ్యం అట్ ద సేమ్ టైం. సో ఇట్ హ్యాస్ టు బి ఏ బ్యాలెన్స్డ్ ఎఫర్ట్ రాదర్ దాన్ కంప్లీట్గా ఎలిమినేషన్ అనేది చాలా కష్టం. అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు బి ఏ బ్యాలెన్స్డ్ ఎఫర్ట్. అదొకటి. అట్ ద సేమ్ టైం బైఅవుట్ పాలసీ అనేది అయితే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లో చాలామంది జాబ్స్ అందరికీ, మొన్న సిఐఏ నుంచి అయితే దాదాపు 20,000 మంది దే టుక్ దట్ ఆప్షన్. సో అది నిజంగా అంతమందిని పంపించేస్తే బైఅవుట్ పాలసీ చేస్తే నిజంగా సెక్యూరిటీ అనేది ఇంకెవరు చూసుకుంటారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందరినీ క్లియర్ చేసేస్తే, అందరిని పంపించేస్తే బైఅవుట్ పాలసీ, సో ఎవరు క్లియర్ చేస్తారు ఇన్సెక్యూరిటీ ఇష్యూస్? సో అదొకటి బిగ్ క్వశ్చన్. అంతకుముందు ఒబామా గారు కూడా పెట్టారు అటువంటి పాలసీ, బట్ అట్ ద సేమ్ టైం దట్ వాస్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్. సో ఏదైనా సరే ఒక బ్యాలెన్స్డ్గా అయితే బెటర్. ఎక్స్ట్రీమ్ పాలసీస్ చేసుకుంటే అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీకి. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు చెప్పండి. సో అంటే ఇక్కడ ఆర్డర్స్తో పాటు ప్రధానంగా ఇటు స్టూడెంట్స్ ఒకవైపు భయాందోళనకు గురవుతున్నారు. సో ఎక్కడ చూసినా కూడా మెయిన్ ట్రంప్ విధానంలో లీగల్ ఏ వర్క్ చేసినా కూడా నష్టం లేదు, ఓపీటీ సిపిటీ లాంటి వాటితో. బట్ ఇవి లేకుండా కొత్తగా ఇక్కడికి వచ్చి వాళ్ళు సర్వైవల్ పర్పస్ ఏమైనా జాబ్స్ చేస్తుండేటప్పుడు అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సివియర్ సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో చాలామందికి స్టూడెంట్స్ పట్టుబడి వాళ్ళ పాస్పోర్ట్స్ మీద ఇక్కడ స్టాంప్స్ కూడా చేయడం, సో వాళ్ళ మొత్తం ఇక్కడ చదువుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడడం, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి వాళ్ళు లోన్స్ తీసుకుని వీటన్నింటి పట్ల ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు? మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది? ముందుగా నా పేరు శ్రీధర్ భూమిరెడ్డి అండి. సో సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇండియాలో ఉన్న పేరెంట్స్, మీరు భయానికి గురవద్దు. ఇక్కడ మనం యాజ్ లాంగ్ యాజ్ లీగల్గా ఉన్నంత వరకు మన పిల్లలకు ఏమీ కాదు. సో ఈ మనకు ఈ ఛానళ్ళు తర్వాత పత్రికల్లో వచ్చేటివి చాలా భయపడుతున్నాయి. నాకు కూడా నా ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి వాళ్ళ పిల్లల గురించి అడుగుతున్నారు. సో ఈ చట్టాలు ఆయన చేసినట్టు చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇది లేని అనట్లేదు. కానీ ఈ మధ్యలో ఏమైపోయిందంటే తను స్ట్రిక్ట్ చేస్తున్నాడు. అతను ఎక్స్ట్రీమ్ చట్టాలకు వెళ్తే ఇక్కడ ఫెడరల్ కోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. అంత ఈజీ కాదు తను అందరినీ ఇండియాకు పంపించడం అనేది. ఆయన తరపున ఆయన చేసుకొనివ్వండి. మన తరపున మనం ఏం చేయాలంటే పిల్లలను లీగల్గా ఏదైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడు సింపుల్ థింగ్ రీసెంట్గా ఒకటి జరిగింది.
ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అని ఇవి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ కూడా మనం కంట్రోల్ చేసుకొని ఇక్కడికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత దయచేసి ఇల్లీగల్గా ఏ పనులు చేయొద్దండి. ఈవెన్ స్టోర్లలో పనిచేయడం కూడా ఇల్లీగలే. కొన్నాళ్ళు ఈ సర్దుకునేంత వరకు ప్రతి ఒక్కరూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఒక వచ్చిన పని ఇక్కడ మనం చదువుకోవడానికి, వీలైతే క్యాంపస్లో పనులు చేసుకొని, మీరు బయట ఇల్లీగల్గా చేసి ఎక్కడన్నా పొరపాటున ఏదైనా పట్టుకున్నా కూడా మన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెడతారని ఒక ఆలోచనతో మనం పట్టుకొని ఇక్కడ మీరు అందరూ కలిసి కొన్నాళ్ళు మేబీ లైక్ 5 or 6 months అన్నీ సర్దుకుంటాయని మా ఉద్దేశము. మీరు ఇవన్నీ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని కాన్సన్ట్రేషన్ యువర్ స్టడీస్, ఇంకా ఎక్కడికి కూడా వీలైనంత వరకు ఈ పార్ట్ టైం జాబ్లు ఆపేసేయండి. దానివల్ల ఏంటంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇండియాలో చెప్పినట్లు ఇక్కడ ఎవ్వరూ కూడా అంత భయపడి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అనేది అసత్యం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే చాలామంది చదువుకుంటున్నారు. అంతెందుకు నా రిలేటివ్స్, నా బంధువులు, మా అన్నయ్య కొడుకులు వాళ్ళు కూడా నిన్న కాల్ చేసి చెప్తున్నారు, బాబాయ్ మేము అన్నీ ఆపేసాము, చదువుకుంటున్నాము అని చెప్పేసి. అందరూ దయచేసి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా మీరు లీగల్గా ఉండండి. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు.